Okay, see the second problem. Find the poles and the corresponding residues at each pole of the function f of z is equal to sin square z by z minus pi by 6 whole square. Okay, same question. Find the poles and their residues at each pole of the function this one. Okay, what is the given function? First step, the given function is f of z is equal to sin square z by z minus pi by 6 whole square. Make this denominator 0. What you get? Z minus pi by 6 whole square 0 means z minus pi by 6 is equal to 0. Z is equal to pi by 6. కాబట్టి ఇక్కడ ఒకే ఒక బ్రాకెట్లో వాల్యూ ఉంది. దీన్ని 0 చేస్తే z is equal to pi by 6. ఇది పోల్ అవుతుందమ్మా. z is equal to pi by 6 is పోల్. బట్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ పోల్ ఆఫ్ ఆర్డర్ 2. ఓకే, వాట్ ఈస్ ద క్వశ్చన్? ఫైండ్ ద పోల్స్ అన్నాడు. ఇందాక రెండు ఫ్యాక్టర్స్ కాబట్టి 2 వాల్యూస్ వచ్చాయి, z ప్లస్ ఐ ఇంటూ z మైనస్ ఐ. బట్ హియర్ z ఈజ్ ఈక్వల్ టు పై బై 6 ఈజ్ ఓన్లీ పోల్, బట్ ఇట్ ఆర్డర్ ఈజ్ 2 అనమాట, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. దెన్ రెసిడ్యూ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు పై బై 6 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, నౌ వి సీ ద ఫార్ములా వన్స్ అగైన్. Here z is equal to pi by 6 is pole of order 2. Now what is the formula? If z is equal to a is pole of order n, then the residue at z is equal to a is limit z tends to a 1 by n minus 1 factorial d power n minus 1 dz power n minus 1 z minus a whole power n f of z. This is the formula. Okay, what is n here? Order enta 2. So substitute here. At this point the residue is, put n is equal to 1. What you get? N is equal to 2 ma, order 2. What we get? 2 minus 1. See this one. At z is, at residue at z is equal to pi by 6 is equal to, substitute n is equal to 2 ma, at pi by 6. Pi by 6 is pole of order 2. So n is equal to 2 here at this point. So residue at this point is equal to, ante a place lo pi by 6 point తీసుకుంటున్నాం, n place lo 2 order 2. Then the residue is equal to limit z tends to pi by 6 1 by 2 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది కాబట్టి అది రాయలేదు, ఇంటూ 1 రాయాల్సిన అవసరం లేదు. d by dz ఆఫ్ z మైనస్ ఏ హోల్ పవర్ n మీన్స్ z మైనస్ pi by 6 హోల్ స్క్వేర్ ఇంటూ f ఆఫ్ z ఈస్ దిస్ వన్. ఇక్కడ ఈ z మైనస్ pi by 6 హోల్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ పోతాయమ్మా. మీరు గమనించండి, ఏ పాయింట్ దగ్గర తీసుకుంటున్నామో ఆ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకే, దెన్ వి గెట్ దిస్ ఈస్, ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద రిమైనింగ్? సైన్ స్క్వేర్ జెడ్ ఉంది, దాన్ని ఏం చేయాలి? డెరివేట్ చేయాలి. సైన్ స్క్వేర్ జెడ్ డెరివేటివ్ వచ్చేసి 2 sin z cos z, అదే రాసాము ఇక్కడ. 2 sin z cos z అంటే ఆఫ్టర్ డెరివేషన్ యూ గెట్ దిస్ వన్. ఇంకా లిమిట్ పోలేదమ్మా, లిమిట్ ఇప్పుడు అప్లై చేయాలి, చేసినప్పుడు లిమిట్ తీసేయాలి. లిమిట్ ఈ వాల్యూ ఎప్పుడైతే జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు లిమిట్ రాయాల్సిన అవసరం లేదు, ఇంకా లిమిట్ అప్లై చేయలేదు అని అర్థం. లిమిట్ కనిపిస్తుందంటే ఇప్పుడు అప్లై చేద్దాం. నెక్స్ట్ స్టెప్ 2 sin pi by 6 అంటే జెడ్ ప్లేస్లో పెట్టేస్తున్నాం, అందుకని ఇక్కడ లిమిట్ లేదు, ఇక్కడ దాకా లిమిట్ ఉంది ఇంకా పెట్టలేదు అని అర్థం. ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాం, లిమిట్ తీసేసి 2 sin pi by 6 cos pi by 6. Pi by 6 means 30 degrees. Now it can be written as 2 into sin 30 1 by 2 cos 30 root 3 by 2. After cancellation we get root 3 by 2. Okay ma? So here we have only one pole, that is z is equal to pi by 6, బట్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ పోల్ ఆఫ్ ఆర్డర్ 2. పోల్ ఆఫ్ ఆర్డర్ ఎన్కి రెసిడ్యూ ఫార్ములా ఇది. ఎన్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసి మనం పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ pi by 6 అనుకొని ఇది చేసాము. ఈ రెండు కంపల్సరీగా ఇక్కడ క్యాన్సిల్ పోతాయేమో, జస్ట్ న్యూమరేటరే మిగులుతుంది. ఈ న్యూమరేటర్లో ఇక్కడ ఈ ప్రాబ్లంలో డెరివేటివ్ కావాలంటే 2 sin z cos z. ఆఫ్టర్ దట్ సబ్స్టిట్యూట్ ద లిమిట్, యూ గెట్ ద వాల్యూ. నౌ వీ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. Find the residue of z sin z by z minus pi whole cube at z is equal to pi. పోల్ అడగలేదు వాళ్ళు, ఇక్కడైతే పోల్ కూడా కనుక్కోమన్నారు. పోల్ కనుక్కోమంటే యూ లెట్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే పోల్ రాస్తాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చేసారు. వాట్ ఈస్ పోల్? z మైనస్ పై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 0 చేస్తే z ఈజ్ ఈక్వల్ టు పై వస్తుంది. వాళ్ళు చెప్పేశారు అది z ఈజ్ ఈక్వల్ టు పై, పోల్ అని వాళ్ళే చెప్పేశారు. ఆ పాయింట్ దగ్గర ఫైండ్ ద రెసిడ్యూ అంటున్నారు. ఓకే, now solution, the given function is this. Here z is equal to pi is which order? Whole cube means it is pole of order 3. Pole of order 3 means use this. If z is equal to pole of order n, again I write the formula here.
Then formula is residue at z is equal to a is this one. Now what is a? A is equal to pi, and what is n? N is equal to 3. N is equal to 3. Now here n is equal to 3. Now the residue at z is equal to pi equal to limit z tends to pi 1 by 3 minus 1 factorial. That means 2 factorial is 2. ఇక్కడ ఒక డెరివేటివ్ తగ్గుతుంది అంతేనా. ఇక్కడ n ఉంది అంటే పవర్ n ఉంది అంటే ఆర్డర్ n అయితే డెరివేటివ్లో ఒకటి తగ్గుతుంది. ఆర్డర్ 3 కాబట్టి సెకండ్ డెరివేటివ్ d స్క్వేర్ బై dz స్క్వేర్ ఇంటూ z sin z. అంటే ఎన్నిసార్లు డెరైవ్ చేయాలి దీన్ని? 2 టైమ్స్ డెరైవ్ చేయాలమ్మా. ఆఫ్టర్ దట్ యూ పుట్ ద లిమిట్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ లిమిట్ z tends to pi 1 by 2 ఫస్ట్ డెరివేటివ్ d by dz అంటే ఒకసారి డెరైవ్ చేయండి. ఇది యువి మెథడ్. ఒక డెరివేటివ్ చేస్తున్నానమ్మా, అది ఇక్కడ రాస్తున్నాను. z ఇంటూ సైన్ జెడ్ యువి, యు అలాగే ఉంచండి, వి డాష్ సైన్ జెడ్ డెరివేటివ్ కాస్ జెడ్ ప్లస్ ఇప్పుడు సైన్ జెడ్ అలాగే ఉంచండి, జెడ్ డెరివేటివ్ 1. సో ఫస్ట్ డెరివేటివ్ వచ్చేసి జెడ్ కాస్ జెడ్ ప్లస్ సైన్ జెడ్. మళ్ళీ ఇంకోసారి డెరైవ్ చేయండి దీన్ని. నౌ this is also in form of uv. uv means ఫస్ట్ యూని చేద్దాం అంటే డెరివేటివ్ 1 by 2 లిమిట్ టు 1 by 2 అలాగే ఉంటుంది. నెక్స్ట్ డెరివేటివ్ జెడ్ డెరివేటివ్ 1 ఇంటూ కాస్ జెడ్, నెక్స్ట్ జెడ్ అలాగే ఉంటుంది, కాస్ జెడ్ డెరివేటివ్ మైనస్ సైన్ జెడ్ ప్లస్ సైన్ జెడ్ డెరివేటివ్ కాస్ జెడ్. ఓకే, నౌ అప్లై ద లిమిట్స్ అప్లై చేస్తున్నాము. ఓకే, లిమిట్స్ అప్లై మీన్స్ హియర్ 1 by 2 ఈజ్ కాన్స్టెంట్, limit z in pi cos pi, you see cos pi is minus 1, sin pi is 0, always remember it. Okay ma, 1 by 2 first put z place lo pi petandi, cos pi means minus 1, next sin pi is 0 అంటే ఇక్కడ మైనస్ pi ఉంది, ఈ టర్మ్ 0, మళ్ళీ cos pi వచ్చేసి minus 1. సో దిస్ ఈజ్ minus 1, దిస్ ఈజ్ minus 1, ఎందుకంటే cos z plus cos z 2 cos z అమ్మా, 2 cos z 2 cos pi మీన్స్ ఇది -1 ఇది -1 కాబట్టి -2 ఉంది బ్రాకెట్లో, ఆల్రెడీ 1 by 2 ఉంది కాబట్టి 2 -2 2 క్యాన్సిల్ అయిపోయి -1 వస్తుంది. మీరు సబ్స్టిట్యూట్ చేసి చూడండి. నౌ దిస్ వాల్యూ బికమ్స్ -1. నౌ ద రెసిడ్యూ ఎట్ z is equal to pi for the given function is -1. ఓకే మా, in this class we see the residues అంటే at poles we get residues. We have learned how to find the residues at the poles of simple pole. Simple pole దగ్గర అయితే ఎలా కనుక్కుంటాం? పోల్ ఆఫ్ ఆర్డర్ 2, ఈ ప్రాబ్లంలో పోల్ ఆఫ్ ఆర్డర్ 2 కనుక్కున్నాం. నెక్స్ట్ దిస్ వన్ పోల్ ఆఫ్ ఆర్డర్ 3 అంటే పోల్ తెలిస్తే దాని ఆర్డర్ తెలిస్తే రెసిడ్యూ కనుక్కోవడం నేర్చుకున్నాం. ఓన్లీ రెసిడ్యూస్ మనం ఇప్పటిదాకా చేసింది ఓన్లీ రెసిడ్యూస్. దెన్ హౌ కెన్ వీ evaluate the integrals by using these residues. ఇంటిగ్రల్ వాల్యూస్ రెసిడ్యూల్ యూజ్ చేసి ఎలా కనుక్కుంటాం? జస్ట్ వీ ఫైండ్ రెసిడ్యూస్ మా. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో పోల్ తెలిస్తే ఆ పోల్ దగ్గర రెసిడ్యూ ఎలా కనుక్కోవాలో ఫార్ములాస్ నేర్చుకున్నాం. సింపుల్ పోల్ అయితే ఏంటి, పోల్ ఆఫ్ ఆర్డర్ 3 అయితే లేదా పోల్ ఆఫ్ ఆర్డర్ 2 అయితే ఈ ఫార్ములా అప్లై చేయాలి. n ప్లేస్లో ఆర్డర్ 2 అయితే 2 సబ్స్టిట్యూషన్, 3 అయితే 3 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. కాబట్టి సింపుల్ పోల్కి సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ పోల్స్కి రెసిడ్యూస్ ఎలా కనుక్కోవాలో ప్రాక్టీస్ చేసాం. అంటే నౌ వీ డూ ద ప్రాబ్లమ్స్ ఆన్ residues. That means now we can find the residues at given poles, which may be, that poles may be any order. It may be simple poles or pole of nth order.